కనిపిస్తోంది. ప్యాకేజీలు అంటారు, ఇంకేదో అంటారు కదా, అది కళ్ళ ముందే కనిపిస్తోంది. అంటే అదే అది మనం చూస్తూ ఉన్నాం, ఎన్ని రోజులు చూస్తూ ఉంటామని కదా. నిరంతరమైన పోరాటమే, ప్రశ్నించడమే దీనికి ఒకే దారి. ఎందుకంటే ఇవాళ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, కోర్టులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పోలీసు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ దేశంలో రాజకారణం ఎవరు చేయాలి? ప్రజలు చేయాలి. గెలిచిన వాళ్ళు పని చేయాలి. వాళ్ళు మార్చారు, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, మేము పనులు చేస్తున్నాం. ఇది మారేదాకా, ఇది అర్థమయ్యేదాకా ఈ పోరాటం. వాళ్ళు వేరే దారి లేదు కదా వాళ్ళకి. ప్రశ్నించే గొంతులు వద్దు, వాళ్ళకి ప్రశ్నించే గొంతులు వద్దు. ఎవడు ప్రశ్నించినా అదే సర్వాధికారం వేరే వేరే రూపంలో ఉంటుంది. స్టేట్ అయినా సెంటర్ అయినా, అప్పుడు సెంటర్ స్టేట్ వేరే వేరేగా ఉండేది. ఇప్పుడు స్టేట్లు కూడా కుమ్మకైపోతే, అందుకే అమ్ముడు పోయిన వాళ్ళ గురించి మాట్లాడండి. యాజ్ సింపుల్ యాజ్ దాట్. మీరు ఆలోచించండి సార్, ప్రైవేటైజేషన్స్ వల్ల మనం ఎలా కష్టపడుతున్నామని. కొందరికే డబ్బులు వెళ్ళిపోవడం, కొందరే ఏలడం, కొందరే డిసైడ్ చేయడం ఒక సామాన్య ప్రజకి ఎలా హెల్ప్ అవుద్ది? సర్వీస్ సెక్టర్స్ జనాలకు ఉపయోగపడాలి కదా. అది వ్యాపారీకరణం అయిపోతే, కొందరు మధ్య కేంద్రీకృత అయిపోతే, యు ఆర్ గివింగ్ పవర్ టు దెమ్. ఒక గన్ను తన పాటు తను ఉంటుంది, చేతికి తీసుకుంటే నీలో ఉన్న మృగమే దానికి వస్తుంది. సో మీరు ఎవరిని స్ట్రాంగ్ చేస్తున్నారు, ఎక్కడ ఎవరిని బలపరుస్తున్నారు, దాని మీద ఆధారపడి ఉంటుంది. అది బలపరించడం అనేది మన ఇతిహాసంలో ప్రజలకు ఏదైనా మంచిది జరిగింది